హాయ్ ఫ్రెండ్స్, ట్రేడింగ్ ఫ్యాక్ట్స్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ప్రపంచంలో ఇంతవరకు మనం చెప్పుకోబోయేంత గొప్ప స్టాక్ మార్కెట్ ట్రేడర్ను చూడలేము కూడా. ఒక గొప్ప కాలేజీ ప్రొఫెసర్గా, ఒక గూఢచారిగా, ఒక ట్రేడర్గా ఈయన సాధించినన్ని విజయాలు మరెవరూ సాధించలేరేమో అంటే ఆశ్చర్యంగానే ఉంటుంది. ఆయనే ఆల్ టైమ్ ది గ్రేట్ ట్రేడర్ జిమ్ సైమన్స్. ఈయన తను ప్రపంచంలోనే పెద్ద ధనవంతుడు కావాలి అనుకున్నాడు, అంతే ట్రేడింగ్లోకి వచ్చాడు. $105 బిలియన్ సంపాదించాడు. ఈ జిమ్ సైమన్స్ 1938లో అమెరికాలోని ఒక పేద జెవిష్ కుటుంబంలో జన్మించాడు. చిన్నతనం నుండి మ్యాథమెటిక్స్ అంటే అమితమైన ఇష్టం. వివిధ మ్యాథ్స్ కాంపిటీషన్లో పాల్గొని అద్భుత విజయాలు సాధించారు. ఇంట్లో వాళ్ళు డాక్టర్ని చేయాలని భావించిన తను మ్యాథ్స్ చదివి ఇప్పటికీ ప్రపంచ ప్రసిద్ధి చెందిన అమెరికాలోని మసాచుసెట్స్ యూనివర్సిటీలో మాస్టర్ డిగ్రీ చేశాడు. ఆ చదువుకునే సమయంలో తన ప్రొఫెసర్స్ ఇద్దరు దగ్గరలోని ఒక రెస్టారెంట్లో ఒకవైపు స్మోక్ చేస్తూ మరొక వైపు మెల్లగా గ్లాస్లోని మందును సిప్ చేస్తూ హాయిగా మ్యాథ్స్ సబ్జెక్ట్ గురించి డిస్కషన్ చేసుకునేవారు. తను కూడా అలానే లగ్జరీగా జీవించాలనుకున్నాడు. అందుకే పిహెచ్డి చేసి ప్రొఫెసర్గా పాఠాలు చెప్పడం ప్రారంభించాడు. కానీ కొద్ది కాలానికి తనకు టీచింగ్ బోర్ కొట్టింది. అదే సమయంలో రష్యా అమెరికా మధ్య కోల్డ్ వార్ జరుగుతుంది. రష్యన్ గూఢచారులు కోడ్ లాంగ్వేజ్లో కొన్ని సందేశాలు పంపించేవారు. ఆ కోడ్ భాషను డీకోడ్ చేయడానికి జాబ్స్ కోసం నోటిఫికేషన్స్ పట్టడంతో దానిలో సెలెక్ట్ అయ్యి అమెరికా సైన్యం సాధించలేని ఎన్నో కోడ్స్ను బ్రేక్ చేసి ఒక సంచలనంగా మారాడు. అలా 10 సంవత్సరాలు తన మ్యాథమెటికల్ పరిజ్ఞానంతో కోడ్ బ్రేకింగ్ మోడ్స్ను తయారు చేసి అమెరికాలో ఎంతో పరిజ్ఞానం ఉన్న వ్యక్తిగా పేరు తెచ్చుకున్నారు. అలా 10 సంవత్సరాల తర్వాత జాబ్ అంటే బోర్గా అనిపించింది. తన చుట్టూ ఉండే కొద్దిమంది వ్యక్తుల లైఫ్ స్టైల్ను చూశాడు. దాంతో సైమన్స్ బాగా డబ్బు సంపాదించాలనే దృఢ నిశ్చయంతో 1978లో వాల్ స్ట్రీట్లోకి ప్రవేశించి అంతకుముందు ఉన్న స్టాక్స్, కమ్యూడిటీ స్టాక్స్ కదలికల డాటాను సేకరించి ఫ్యూచర్ మార్కెట్ను ఊహించి స్టాక్స్లోకి ఎంటర్ అయ్యి కొన్ని కోట్లు సంపాదించాడు. తన స్నేహితుడు లియోనార్డో బామ్తో ఒక హెడ్జ్ ఫండ్ సంస్థను స్థాపించి ఫారెక్స్ మార్కెట్లో ట్రేడింగ్ చేస్తూ కోట్ల రూపాయలు సంపాదించారు. కానీ తరువాత సంవత్సరం తాము ఊహించినట్లుగా మార్కెట్స్ నడవకపోవడంతో వారి హెడ్జ్ ఫండ్ సంస్థ దివాళా తీసింది. విపరీత నష్టాలను మూటగట్టుకున్నారు. ఆ తర్వాత 1980వ సంవత్సరం నుండి కంప్యూటర్ వినియోగం బాగా వాడుకలోకి రావడంతో మనుషులు ఊహించిన దానికంటే వేగంగా ఈ కంప్యూటర్స్ పనిచేయటంతో తన పాత స్నేహితుల సహకారంతో మరలా క్వాంటిటేటివ్ అనేటువంటి హెడ్జింగ్ ఫండ్ సంస్థను స్థాపించి ఎక్కువ వేగంగా పనిచేసే ఖరీదైన కంప్యూటర్స్ కొని ప్రతి ఒక్క స్టాక్ డాటాను రెండవ ప్రపంచ యుద్ధంకు ముందు నుండి స్వీకరించి వాటి కదలికల గ్రాఫ్లను సిద్ధం చేసి సొంతంగా మోనోమెట్రిక్స్ ఆల్గారిథంను డెవలప్ చేసి ఆ ఆల్గారిథంను బేస్ చేసుకుని ట్రేడింగ్ చేయడం ప్రారంభించారు. ఇది 1982 నుండి ప్రారంభమైంది. తనలో అత్యంత ఎక్కువ డబ్బు సంపాదించాలనే బలమైన కోరిక ఉండడంతో చాలామంది ఇన్వెస్టర్స్ను ఆకర్షించడం, అలాగే చాలామంది మ్యాథమెటిషియన్స్ను ఎంప్లాయీస్గా తీసుకుని అసలు ట్రేడ్స్ తీసుకుంటే ఒక్క ట్రేడ్ కూడా ఫెయిల్ కాకుండా ఈ మోనో మ్యాథమెటిక్స్ ఆల్గారిథం ద్వారా ఎంప్లాయీస్కు ట్రైనింగ్ ఇచ్చి కోట్ల రూపాయలు సంపాదించాడు. ఇలా ప్రతి సంవత్సరం 66% రిటర్న్స్ తీయడంతో అనేక ఇన్వెస్టింగ్ సంస్థలు ఈ క్వాంటిటేటివ్ సంస్థలో ఇన్వెస్ట్ చేయడం, ఈ సంస్థ ఎంప్లాయీస్ ఆల్గారిథం ద్వారా ట్రేడ్స్ చేయడం, ఇలా జిమ్ సైమన్స్ అతి తక్కువ కాలంలోనే $105 బిలియన్ అంటే సుమారుగా 8 లక్షల కోట్ల రూపాయలు ఒక్క ట్రేడింగ్ ద్వారానే సంపాదించి ప్రపంచంలోనే అత్యంత ధనవంతునిగా ఖ్యాతిని గడించారు. ఇలా జిమ్ సైమన్స్ స్టాక్ మార్కెట్ ద్వారా అత్యంత ధనవంతుడు కావాలనే కోరికను నెరవేర్చుకున్నాడు. సో సరైన ప్లానింగ్, సరైన డిసిప్లిన్, సరైన స్ట్రాటజీ ఉంటే స్టాక్ మార్కెట్లో కోట్ల రూపాయలు సంపాదించలేకపోయినా మంచిగా సంపాదించవచ్చు అనుకోవడానికి జిమ్ సైమన్స్ జీవితం ఒక ఉదాహరణ. ఖచ్చితంగా ఈ కథ మీకు ఇన్స్పిరేషన్గా ఉండగలదు. రేపటి నుంచే మీ ట్రేడింగ్ స్టైల్ని మార్చుకుంటారని భావిస్తూ ఆల్ ది బెస్ట్ చెప్తూ థ్యాంక్ యూ. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి.